కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఊడిముడి గ్రామంలో తాడాల బుజ్జి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక మంత్రి సుభాష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ విచ్చేశారు. ఈ వైద్య శిబిరానికి అమృత రక్ష హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మడక రాంబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఊడుమూడిలో వైద్య శిబిరం నిర్వహించడం ఇక్కడి ప్రజలకు మంచి అవకాశమని అన్నారు. ఇక్కడ లభించే అన్ని పరీక్షలు ఉచితంగా చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. అవసరమైన పరీక్షల అనంతరం వైద్యులు సూచించిన మందులు వాడి రోగాల బారి నుండి విముక్తులు కావాలని అన్నారు. అత్యంత ప్రమాదకరమైన వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులకు పరీక్షలు చేస్తున్నారని, ఆ పరీక్షలను తప్పక చేయించుకొని వ్యాధి ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోవడం మంచిదని సూచించారు. ఈ వైద్య శిబిరంలో విశాఖపట్నంకి చెందిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, పవరా జంక్షన్ ట్రినిటీ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్యులు పాప్స్మిర్, బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, జనరల్ మెడిసిన్స్ పై పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే పిఠాపురం సిఎంసి కంటి ఆసుపత్రి, దృష్టి హాస్పిటల్ సౌజన్యంతో రోగులకు క్యాట్రాక్ట్ పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు అందజేశారు. ఇది నిజంగా అదృష్టంగా భావించాలి. ఇక్కడ జనాలు ఊడిమూడి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుని రోగ నిర్ధారణ అనేది జరిగిన తర్వాత ఏం చేయాలనేది వాళ్ళు సూచనలు ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఇది మీరు అందరూ గుర్తించవలసింది ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన దాని విధానం బట్టి రొమ్ము క్యాన్సర్ అనేది వారాల వ్యవధిలో, రోజుల వ్యవధుల్లో మనిషిని మృత్యువాతకు గురి చేస్తారు. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హెరిడిటీ ద్వారా కూడా, ఈ యొక్క పెద్దల ద్వారా కూడా ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు వంతు వాళ్ళు కృషిగా కొన్ని ప్రాణాలను కాపాడాలి అనే గౌరవమైన డాక్టర్ వృత్తిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొన్ని ప్రాణాలను కాపాడాలనే తపనతో ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. మనం ఏదో వచ్చిందని వస్తుందేమో అని భయపడి మీరు స్క్రీనింగ్ టెస్టులు చేయకపోతే కుటుంబం మొత్తం, ఓ ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే పిల్లలు జీవితాలు అస్తవ్యస్తం అవుతుంది. అది గుర్తించాలి. ముఖ్యంగా మగవాళ్ళు అవేర్నెస్లోకి వచ్చి ఆడవాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది చేయించుకుని, ఒకవేళ అది అక్కడ గుర్తిస్తే సుమారు ఈ 12 క్యాంపుల్లో సుమారు 20-30% ఈ యొక్క క్యాన్సర్ ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆరోగ్య పట్ల శ్రద్ధతో ఇక్కడికి స్క్రీనింగ్ టెస్టులకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఉదయం అయింది కాబట్టి సుమారు ఇంకా కొంత సమయం ఇక్కడ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క బంగారు అవకాశాన్ని మీరు చేజిక్కించుకోండి. ఎందుకంటే 10,000 అంటే మామూలు విషయం కాదు. ఒక కుటుంబం అంతా కూడా గడిచిపోతుంది ఆ 10,000తోని. అలాంటిది మరి ఆ 10,000తో మీరు చేయించుకోవాలన్నా చేయించుకుని పేదరికంలో ఉన్న కుటుంబాలు చేయించుకోవడం కష్టం. ఏదేమైనప్పటికీ మరి ఇలాంటి క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం బుజ్జి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, అలాగే డాక్టర్లు, ఇక్కడికి ఇచ్చేసిన డాక్టర్లు, సర్వీస్ చేయడానికి వచ్చిన డాక్టర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.